గుడ్ మార్నింగ్ అండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. ఈరోజైతే రథసప్తమి కదా, ఆకాశంలో నక్షత్రాలన్నీ రథంగా మారి సూర్యభగవానుడు ఈరోజు మనందరికీ దర్శనానికై వచ్చేస్తాడు కదండి. అలాంటి రోజుని మనం కూడా ఆహ్వానం పలకాలి కదా, అందుకే చుక్కలు పెట్టేసి చక్కగా రథమైతే వేసేసి ఇలా అలంకరించేస్తున్నానమాట. ఇంకా కడ్డీలు ధూపాలు కూడా పెట్టేశాను. ఇంక ఇలాగైతే బుడ్డిగా రథమైతే వేసేసి తాడు కూడా పెట్టానండి. ఇంతకీ నా రథం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాగైతే వేసేసి ఇంట్లో చక్కగా పూజ చేసేసాను. ఇంకా గుమ్మానికైతే మాలైతే గుళ్ళో ఇచ్చారని తీసుకొచ్చారనమాట. ఇంకా అదైతే గుమ్మానికి వేసేసుకున్నానండి. ఇంకా చాలా హ్యాపీగా ఉందనమాట. పూజ చేసుకుంటే చాలండి, అది ఎక్కలేని ఆనందం నాకైతే మటుకు. కొంచెం చేయి నొప్పిగా ఉంది, అయినా కూడా పర్లేదని చెప్పి ఇంక లేచేసి అన్ని పనులు చేసేసుకొని ఇలా చక్కగా గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకొని ఇంకా దేవుడి దగ్గర పటాలకి అన్ని పూలన్నీ పెట్టేసుకొని చక్కగా దీపారాధన అయితే చేసేసుకున్నానండి. ఇంతకీ మీరు పూజ చేసుకున్నారా? మరొకసారి అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలండి.